నమస్తే. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మేమైతే ఇంట్లో కలుతున్నాం. ఇక మా టీం వాళ్ళందరిని ఇన్వైట్ చేసిన, కానీ అందరు దగ్గర కాబట్టి తర్వాత వస్తాను పూజకు అందుతాం అని చెప్పారు. ఇక రాజన్న కొంచెం లాంగ్ కాబట్టి నేనే ఇక నిన్ననే సాయంత్రం రమ్మని వచ్చిండు. ఫోన్లు చేసి లేపంగా 3కి లేచి అయితే వచ్చిండు. నాతో పాటు 2 గంటల 50 నిమిషాలకు ఫోన్ చేసింది. టార్చర్ పెట్టింది తొందర ముఖమే కడగలి. అప్పటికి నేను స్నానం చేసి వచ్చిన అంటే నేను టైం చూసుకోలేదు. నేనే పెట్టిన వచ్చిండు తీసుకొని స్నానం చేసి. అదే వీళ్ళందరూ చేయకముందు నన్ను నిద్ర చేయడగొట్టాలని చెప్పి నాకు 2 గంటల 50 నిమిషాలు ఫోన్ చేసింది. నా ఒక్కదాన్ని నిద్ర చేయకపోతే ఎట్లా మరి నువ్వు కూడా ఉండాలి కదా తోడు. అందుకే ఇక మా వేరత్తలు అయితే వచ్చి వాళ్ళైతే బయట కూరాడైతే ఊదిస్తారు. ఇక నాకు ఏం తెలియదు కదా, పోయి చూద్దాం రాది దాన్ని నన్ను కూడా. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఇగో రమ్యకి అన్న క్యారెక్టర్ పెట్టిర్రు, ఇట్లా కూతురు అందరికంటే మొదలు నన్ను లేపింది. రమ్య కూడా అప్పుడే లేచి తక్కువ నాకు ఫోన్ చేసింది నేను నిద్రపోవద్దని. పడుకోడు నువ్వు 2ంటికి లేచినావు, నేను పడుకోండి ఇంటికి పడుకున్నప్పుడు నన్ను 3 గంటలు కూడా చక్కగా పడుకోనియలే. కూరాడు పూజించుడు అయిపోయింది, పెట్టుడు అయిపోయింది. ఇప్పుడైతే మా అత్తమ్మని పాలు వంగిస్తారు, చూద్దాం. పాలు వంగిస్తాను రాదు, మామూలు ఉండదు. మనం అంటే పొంగపోతే దగ్గరకు శివరం అని చెప్తా పొంగు అని, మరి అట్లుంటది. పొంగిచ్చుకున్నాడు ఫస్ట్ కాదు మరి టేబుల్ ఎట్లా పొంగారో బాగా అయ్యో రాజన్నైతే తిండిలు అయితే ముందున్నాడు, ఎవరు పట్టక ముందే ప్లేట్ పట్టిండు. మరి పని చేస్తున్నాం ఏం పని రాత్రి 2 నుంచి సరే మబ్బులు 2 నుంచి పని చేస్తున్నాయి. విశ్వాసం లేదు, విశ్వాసం లేని నక్క. మరి రీగులు వారు కుక్క అది తినన్నా తినేది తినడు అవుతాడు. నేను ఎట్లా చీప్
మా టీం వాళ్ళు అయితే ఇంకెవ్వరు రాలే. ఇప్పుడే సాయి అన్ననైతే వచ్చిండు, సాయి పంతులు అన్న పూజ స్టార్ట్ చేస్తారు. లక్ష్మి అయితే అది నైట్ వచ్చింది కానీ పాపం లేపలేదు. ఇక నేను కూడా ఎందుకు లేపాలి తీయని సపరేట్ నా సోపతికి రాజన్న ఉన్నాడు కదా, రాజన్న ఇగో మన లచ్చక్క వచ్చింది. తినే అంటే ఇది ఫస్ట్ నా కోడలు తినబెడతా అని చెప్పి దాన్ని తినబెడతాను కానీ నేనైతే తింటలేదు. చాలా హడావిడిగా ఉంది అంటే ఇగో మా ఇంట్లో సౌండ్ బాక్స్ అంటే ఇగో మా పెద్ద మామయ్యనే ఉప్మా వేసిండు. వడ్డించడానికి అయితే ఒర్రి ఒర్రి నెరవేడతాను అందరిని పిలిచి పెట్టాడు అంటాడు. ఉప్మానైతే చాలా బాగుంది, అసలు లూజ్ చాలా బాగుంది. ఇది తాగడానికి వేసిన మామయ్య, తినడానికి వేయవాడు, తాగడానికి ఉప్మా వడ్డించాడు పెద్ద మావయ్య, చట్నీ వడ్డించాడు చిన్న మావయ్య. స్పెట్స్ పెట్టిండు వంటలు రెడీ కాకముందు చిన్న మావయ్య ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నాడు. మా చిన్న మావయ్య మా పెద్ద మావయ్య అన్నాడు. మా అమ్మని కూడా ఇప్పుడు మా అమ్మ కూడా అయితే హీరోయిన్. ఇగో హీరోయిన్ మా అమ్మ అయితే మంచిగా చీర కట్టుకోయానంటే నాకెందుకు బిడ్డ అంటుంది. ఆడవాడు కట్టుకుండా అన్నది అన్న అన్న పిలుతాడు. మా మరదలకు బాగుండే బ్లాగ్ లో పడాలని స్నానం చేసింది, కొత్త డ్రెస్ వేసుకుంది, మాంచం అన్నది. లేపాంటి ఇక లేస్తలేదు. ఇక వీడైతే ఇక ముద్దించుకుంటే ఎట్లెట్టాడు ఉప్మా తింటాడు. ఏ పిల్లగా అది మనం ముద్దుకున్న పవర్. ఇది మా మరదలు మా మావయ్య బిడ్డ. ఇప్పుడేమో చిన్న ఇంతకుముందు చూపిన చిన్నాడు ఆడిల్ల తమ్ముడు. ఇది మా మరదలు మన చిన్నకి ఇచ్చేది. ఇగో దీన్నే ఏ చిన్ననే చేసుకుంటది అట్లా ఉప్మా ఏ మావయ్య అని అంటే తినేటట్టు ఏక తాగేటట్టు వేసింది మా మావయ్య. ఇంకో అది ఉప్మా జ్యూస్ ఏ బాగుందట. అయ్యో మావాడైతే అసలు ఆయనకి ఏ చేత తినాలో కూడా తెలుస్తుంది, ఎడమ చేత తింటాడు. మా పెద్దమ్మ పని చేసుకొని పొద్దున్నే అత్తనే బుజ్జి అన్నది నాతోని. నేను పని చేసుకొని 4 వరకు రా పెద్దమ్మ మెల్లంగా అని చెప్పిన. మొత్తం అయిపోయినాక సెటర్ వేసుకున్నది 6 ఏమో వచ్చింది. చూసింది మెరుపుగానే చూసింది, అట్లా ఏంది తానం చేసి మళ్ళీ వచ్చింది. చేసుడు చేస్తాంది కానీ ఏం కత్తలేదు. తర్వాత నేను పాలకూరకి వచ్చి మేము అన్ని వేయలేదా నవీన మొత్తం ఒక దండపాలెం గ్యాంగ్ దిగినట్టే దిగుతారు. ఇంకా రాజుకైతే 2కే ఫోన్ చేసిందట పాపం లెమ్మని. 2 కాదు 5 నిమిషాలు 10 గంటలకు నాకు నేను ఫస్ట్ చైన్ వేసుకున్నా, తీసింది, ఇది పెట్టింది. ఇప్పుడు ఇటు వచ్చిన దొరకబట్టేది పూలు పెడుతుంది. అడుగు లేదు, నో పర్మిషన్ అన్నట్టు. అది నాకు నచ్చినట్టు తయారు చేస్తుంది. నేను రెడీ అవుతాను, తిరుగుతాను, వస్తాను. ఇంకెందుకు పెళ్లికి అవన్నీ విలువాల్సిన అవసరం లేదు రెడీ చేయడానికి. మేకప్ గర్ల్ అన్నట్టు మా వదిన మేకప్ ఆర్టిస్ట్ మా వదిన. మా అన్నయ్య రాలే, మిస్ అయ్యాడు. ఇక ఒక తున్నది నా కోడలు, కానీ అది ఫోటో తీయడానికి సిగ్గుపడుతుంది, కెమెరా ముందుకు అత్తలేదు. ఈ ఫోటో కాదబ్బా వీడియో దా కోడలా, ఇది వీడియో. ఇది నా కోడలు పడద్దు దెబ్బలు తాకుతాయి. అల్లుడు రాలే, ఇది ఒకటి వచ్చింది. మా అన్న మా అల్లుడు రాలే. సరే సరే పనులు చూసుకోపోరే, అక్కడ పూజ జరుగుతుంది. మా అమ్మ షూటింగ్ లో పడ్డది కానీ డాడీ చూపెడతాడు అని అన్నారు కదా, చూపెడతా. బ్లూ షర్ట్ ఎక్కడైతే వేసుకొని మనిషి కనబడతాడో ఆయననే మా డాడీ. కొంచెం ఫేస్ మంచిగా కనబడుతుంది తాగకుండా. మా అత్తమ్మలు నేనైతే పని చేసుడు తక్కువ అవుతుంది, దొరుకుడు తిరుగుడు ఎక్కువ అవుతుంది. బయట పనులు లేపుతారు. మా పెద్ద అత్తమ్మ బోల్ తమ్ముతుంది, చిన్న అత్తమ్మ బోల్ కడుగుతుంది. ఇంకా మా బావలు రాలే, మా పెద్ద బావలు ఉన్నారు, అంటే మా మరదలు తమ్ముళ్ళు. ఇంక 2 తమ్ముళ్ళు వచ్చేది. వాళ్ళైతే ఇంకా జాడలేరు పత్తలేరు, మళ్ళీ ఫోన్లు వేయాలి.
బావలు కదా ఎంతైనా కొంచెం మళ్ళీ పిలుస్తేనే వస్తారని చెప్పి వాళ్ళు ఆడనే ఉన్నట్టున్నారు ఫోన్లు వేయాలి వాళ్ళకి మళ్ళీ మా డాడీని చూపెట్టురు అని అడుగుతారు కదా మా డాడీ హీరో లెక్క ఉన్నాడు కదా మా డాడీ సలార్లో ప్రభాస్ లెక్కున్నాడు మామయ్య మా మేనత్త పెద్ద మేనత్త అని చెప్పిన కదా మా మామయ్య అన్నట్టు మావయ్యలు నిన్ననే వచ్చిర్రు సాయంత్రం మామయ్య క్వార్టర్ బ్యాచ్ బాపు 90 బ్యాచ్ నువ్వు ఫుల్ బాటిల్ బ్యాచ్ ఎటు పోతున్నావురా గీడు కూడా కోటర్కి పోతాన్నట్టున్నాడు చిన్న గీడు ఇగో గీడు కూడా ఇంత పెగ్గేద్దామని చెప్పి పోతాడు ఈయన ఎవరు పట్టించుకుంటారు ఈయనకు ఒక పెగ్గన్న పోతుంది అని చెప్పి పోతాడు జల్దీ రా అన్నా మేము మా టీం వాళ్ళు అందరికి ఫోన్ చేసిన అన్న ఫస్ట్ ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేసిన వెయిటింగ్ వచ్చింది సైలెంట్ ఉన్నా మళ్ళీ ఫోన్ చేసి అన్న మేము సోమవారం ఇంటికి వస్తాను రా అంటే హైదరాబాద్ పోవాలరా నేను సోమవారం రోజు నేను రాను అంటాడు క్యాన్సల్ చేసుకున్నాడు మళ్ళీ క్యాన్సల్ ఏంటి అన్నానంటే ఏ అద్దురా అన్నాడు నా కోసం క్యాన్సల్ చేసుకున్నాడు అనుకుంటారా అసలు ఆ రోజు అన్న హైదరాబాదే పోయలేదు ఇవాళ అయితే ఇలా పోస్ట్ పోన్ చేశాడు దాన్ని సాయి అన్నతో మన పంతులు అన్నతో అత్తా అన్నాడు అన్న నచ్చిండు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే పూజకు మొత్తం రెడీ చేసినాక వచ్చిండు ముక్కు దగ్గర పట్టుకుని శ్వాస వదులుతూ పీల్చుకోండి ఓం ఓం శుభః ఓం జనః ఓం సత్యం ధియో యో నః ప్రచోదయాత్ మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువస్వరాపవో ఓం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే మహావిశ్వకర్మాజ్ఞాయ భవత్తవారస్య బ్రహ్మణః దేవహరార్ధే కల్పే దైవస్వతమన్వంతరే కలియుగే ధర్మపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శ్రీరామదక్షిణదిగ్భాగే ఈశాన్యస్య ఈశాన్య ప్రదేశే గోదావరియోః మధ్యప్రదేశే అస్మిన్ భారతదేశాయాం యావత్ తెలంగాణ రాష్ట్రాయాం జగిత్యాల జిల్లాయాం ఎండపల్లి మండలేన కొండాపుర గ్రామేణ సింహగణాధిప దేవత తైతర దేవత సకల పరివార దేవత దివ్య ప్రకల్పిత ముఖమండప పాద చరణారవింద సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభావాది షష్ఠీ సంవత్సర మధ్యే స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణ మహాపుణ్యకాలే మాఘమాసే శుక్లపక్షే తాత్కాలికా శుభనక్షత్రే శుభయోగే శుభకరణే వాసరాదివాసరే శుభవాసనే ఏవం గణ విశేషణావజిష్టాయాం సుపతితో అస్యాః శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్యాః చేతులక్షింతలు పట్టుకోండి గోత్రం చెప్పండి ఇరుకుల వారి గోత్రోద్భవస్య జవానస్య నామధేయస్యాః ఇంటి పేరు విప్పల వంశోద్భవస్య హైదవానస్య నామధేయస్య రాజయ్య నామధేయస్యాః ద్రౌపదీ సమేతస్య సజితా నామధేయస్యాః కుమారస్య కుమార్యః రమ్యా నామధేయస్యాః అఖిలా నామధేయస్యాః నిక్షిత్ర నామధేయస్య సహ కుటుంబస్య సహబాంధవస్యాః మమ అనుకోండి అస్మాకం సాగుడంబాణం సహబాంధవానాం సకలాక్షేమస్థైర్య ధైర్య వీర విజయ విజయ ఆరోగ్య భగవాన్ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్గత బల పురుషార్థ సిద్ధ్యర్థం వృత్తి ఉద్యోగ వ్యాపారాత్యంత అనుకూలిత బల సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ దేవత అష్టలక్ష్మీ దేవత గృహలక్ష్మీ దేవత వరలక్ష్మీ దేవత దివ్య సంపూర్ణాధికార యోగ్యత బల సిద్ధ్యర్థం యజమానస్యాః ఇది ఏకాశ వాస్తమండప దేవత సంపూర్ణ అదుగ అనుగ్రహ బల సిద్ధ్యర్థం యజమాన
स्थाना पंचंत गुम्मतः पदं मनोबलम् ओम श्री महादेवताभ्यो नमो नमः शुभगुं शुभमस्तु కచ్చుడు అయితే అయిపోయింది. అసలు నేను ఇంట్లో కచ్చుడు అంటే ఓన్లీ పాలు వంగితారు కావచ్చు అని అనుకున్నా, కానీ ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందని అయితే నాకు తెలియదు. మబ్బుల 3ంటికే కూరాడి పెట్టినాం, పాలు వంగించినాం, అంత అయిపోయింది. ఇక సాయి పంతులు అన్నోళ్ళు వచ్చిర్రు, వచ్చి పూజ చేసి పోతారు కావచ్చు. ఒక 5-10 నిమిషాలలో ఇట్లా అయిపోతుంది అని అనుకున్నా, కానీ వాళ్ళు పూజ కోసం చేసిన అలంకరణ చూస్తేనే నాకైతే మస్తు అనిపించింది. వాళ్ళు చదివే మంత్రాలు కానీ వాళ్ళు పూజ చేసే విధానం కానీ మా చుట్టాలు వాళ్ళందరూ చూసి అయితే మస్తు షాక్ అయ్యారు. అసలు అంటే మా ఇంట్లో గంత పెద్ద పూజ జరుగుతుందని నేను అనుకోలే, వాళ్ళు ఎవరు కూడా అనుకోలే. నిజంగా నాకైతే ఆ పూజను చూసినంతసేపు మస్తు అనిపించింది. అన్న మంచిగా పూజ చేస్తానని అయితే సాయన్న అడిగిరట మా వాళ్ళు, నువ్వు గింత మంచిగా పూజలు చేస్తానో ఎక్కడ నేర్చుకున్నావు అని. అప్పుడు అన్న చెప్పిండట కాలువ శ్రీరాంపూర్లో పాండవుల గుట్ట మీద మునీశ్వర స్వామి వేద సంస్కృత పాఠశాలలో 2 సంవత్సరాలు అయితే అన్న అక్కడనే ఉండి పురోహితం, వాస్తు, జ్యోతిష్యం అయితే చెప్పడం నేర్చుకున్నాడట. అన్న మా ఇంట్లోనైతే పూజ మంచిగా చేసిరన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నీకు, నీతో పాటు వచ్చిన అన్నయ్యకు. మన సాయన్న ఈ పూజనే కాదు, పెళ్ళిళ్ళైనా ఎలాంటి కార్యక్రమాలైనా ప్రతి ఒక్కడైతే చేస్తాడు. మీ ఇంట్లో కూడా ఏదైనా పూజ కార్యక్రమాలు గిట్టంగా చేయాలనుకుంటే నేనైతే సాయన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నా, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. నాకైతే కిరణ్ అన్న ఫోన్ చేసిండు, చెల్లె అత్తన్నారా దగ్గర రాక వచ్చినా అని. ఇక ఆలోపు అయితే శేఖర్ అన్న ఉండి స్వామంకులు అయితే వంట చేస్తారు.
అట్లే ఉండదు బిడ్డ నాకు నేను ఉన్నన్ని రోజులు మాత్రం నేను మర్చిపోను బిడ్డ నా తల్లిదండ్రులను మర్చిపోతే వద్దని మిమ్మల్ని నేను మర్చిపోను అంటే నాకు మీడని ఇచ్చిన దేవుడే మీరు మీరు ఒక టైంలో మర్చిపోయిన కానీ మేము జీవితకాలం మర్చిపోను